నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, రైల్వే ప్రయాణికులకు పశ్చిమ మధ్య రైల్వే బిగ్ అలర్ట్ అయితే ఇచ్చింది. రైల్వే స్టేషన్లోని రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికుల కోసం ఆగస్టు 1 నుండి కొత్త టోకెన్ నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించింది. కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీని తగ్గించడం, తోపులాటలను నివారించడం, టికెటింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంచడమే ఈ వినూత్న నిర్ణయం ముఖ్య ఉద్దేశం. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇంతకుముందు అమల్లో ఉన్న విధానం ప్రకారం ప్రయాణికులు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల టోకెన్ తీసుకోవడానికి ఉదయం 8 గంటలకే కౌంటర్ల వద్దకు రావాల్సి వచ్చేది. ఆ తర్వాత ఏసీ తరగతుల తత్కాల్ బుకింగ్ ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ తరగతుల బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యేది. టోకెన్ తీసుకోవడానికి, బుకింగ్ ప్రారంభమవడానికి మధ్య గంటల వ్యవధి ఉండడం వల్ల ప్రయాణికులు రిజర్వేషన్ కేంద్రాల వద్ద సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. కొందరు టోకెన్ తీసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులన్నిటికీ స్వస్తి పలుకుతూ పశ్చిమ మధ్య రైల్వే సవరించిన వేళలను ఖరారు చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం టోకెన్ల పంపిణీ సమయాలను తత్కాల్ బుకింగ్ ప్రారంభ సమయానికి సమీపంలోకి తీసుకొచ్చారు. ఏసీ తరగతులకు సంబంధించిన తత్కాల్ టోకన్లు ఉదయం 8:30 నుండి 9 గంటల వరకు పంపిణీ చేస్తారు. నాన్ ఏసీ తరగతులకు సంబంధించిన టోకన్లను ఉదయం 9 గంటల నుండి 9:30 వరకు అందజేస్తారు. దీనివల్ల ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఒక్కసారే కౌంటర్ను సందర్శించి సులభంగా టికెట్ పొందవచ్చు. పద్ధతి ప్రకారం బుకింగ్ ప్రక్రియ వేగవంతం చేయడానికి ప్రతి రిజర్వేషన్ కౌంటర్ వద్ద టోకన్ల సంఖ్యను కూడా అధికారులు పరిమితం చేశారు. ప్రతి కౌంటర్ వద్ద ఏసీ తరగతులకు 10 టోకన్లు, నాన్ ఏసీ తరగతులకు 15 టోకన్లు మాత్రమే జారీ చేస్తారు. అయితే స్థానిక రద్దీ, ప్రయాణికుల అవసరాలను బట్టి ఈ టోకన్ల సంఖ్యను పెంచే లేదా తగ్గించే అధికారం అధికారులకు ఉంటుంది. టోకన్లు పొందిన వారి బుకింగ్ పూర్తయిన తర్వాత ఇంకా స్థానాలు ఖాళీగా ఉంటే మిగిలిన ప్రయాణికులకు ముందు వచ్చిన వారికి ప్రాధాన్యం సూత్రం ఆధారంగా టికెట్లు కేటాయిస్తారు. ఈ కొత్త టోకెన్ వ్యవస్థలో రైల్వే అధికారులు 2 ప్రత్యేక ప్రాధాన్యత విభాగాలు ప్రవేశపెట్టారు. కేటగిరీ ఏ కింద స్వయంగా ప్రయాణించేవారు లేదా తమ కుటుంబ సభ్యుల కోసం టికెట్ బుక్ చేసుకోవడానికి వచ్చే ప్రయాణికులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. కేటగిరీ బి కింద మిగిలిన ప్రయాణికులకు అవకాశం కల్పిస్తారు. పారదర్శకత కోసం ప్రయాణికులు తమతో పాటు ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డులతో పాటు ప్రయాణికుల వివరాలు సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. పశ్చిమ మధ్య రైల్వే తీసుకొచ్చిన ఈ నూతన సంస్కరణ వల్ల ప్రయాణికుల సమయం ఆదా అవడంతో పాటు దళారీల ప్రమేయానికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఇండియన్ రైల్వేస్ చేపడుతున్న ఈ మార్పులు ప్రయాణికులకు ఎంతో ఊరటనివ్వనున్నాయి. That's all for today. This is Harikrishna signing off for Sakshi Exclusive.